అందరికీ నమస్కారం. రావణ విరచిత శివతాండవ స్తోత్రంలో 7వ శ్లోకం. కరాళపాల పట్టిక ధగద్ధగద్ధగజ్వల ధనంజయ హుతీకృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రక కల్పనైక శిల్పినే త్రిలోచనే రతిర్మమ. ఈ శ్లోకంలో ప్రచండ పంచసాయకే 5 బాణములు కలిగినటువంటి మన్మధుడిని ప్రచండమైనటువంటి ఆ యొక్క అగ్నిజ్వాలలతో ఆయన హతమార్చాడు. కరాళపాల పట్టిక, ఆ యొక్క నల్లని నుదుటి యందు ఆ యొక్క దగదగం అనేటటువంటి ఆ యొక్క 3వ కన్ను తెరవడం వల్ల వచ్చినటువంటి ఆ అగ్ని జ్వాల, ఆ జ్వాల దగదగమని బయటకు వచ్చి ఆ యొక్క మన్మధుడిని హరించింది. తర్వాత కుచాగ్ర చిత్ర పత్రక ధరాధరేంద్ర నందిని, పార్వతీదేవి యొక్క కుచాగ్రముల పైన శిల్ప నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి మహాశివుని యందు త్రిలోచనే 3 కన్నులు కలిగినటువంటి ఆ యొక్క శివుని యందు రతిర్మమ, ఎప్పుడు కూడా నా యొక్క మనస్సు ఆయన పైనే ఉండాలి అనేటటువంటి ఈ శ్లోకం యొక్క అర్థం. అలాగే రావణ విరచిత శివతాండవ స్తోత్రంలో 8వ శ్లోకం చూసుకున్నట్టయితే నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్కుహు నిశీదిని తమః ప్రబద్ధ బద్ధ కందరః నిలింప నిర్జరీతరస్తనోతి కృత్తి సింధురః కళానిదాన బంధురః శ్రియం జగద్ధురంధర. ఈ శ్లోకంలో నవీన మేఘమండలి, అప్పుడే పుట్టినటువంటి మేఘములన్నీ కూడా ఒక చోట ఉంటే ఎలా ఉంటాయి? నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్ కుహూ నిషీధిని. కుహూ నిషీధిని అంటే అమావాస్య రోజు యొక్క రాత్రిపూట ఏర్పడినటువంటి నల్లటి మబ్బులు ఎంతటి నల్లగా అన్నిటినీ ఒకే దగ్గర బంధించారా అన్నట్టు ఎంత నల్లగా ఉంటాయో అంతటి నల్లని కంఠాన్ని కలిగి ఉన్నటువంటి శివుడు నిలింప నిర్జరి ధరస్తనోతి కృత్తి సింధురః, తన పైన తెల్లని గంగని తన నెత్తిపైన కలిగి ఉండేటటువంటి శివుడు. కృత్తి సింధురః అంటే ఏనుగు యొక్క చర్మాన్ని తన శరీరం పైన కలిగి ఉండేటటువంటి శివుడు. కళా నిదాన బంధురః, కళలకు అధిపతి అయినటువంటి చంద్రుణ్ణి పైన కలిగినటువంటి శివుడు. శ్రియం జగద్దురంధరః, జగద్దురంధరః జగత్తును అంతటినీ మోసినటువంటి ఆ శివుడు. శ్రియం మాతనోతు, మాకు శ్రియాన్ని కలుగు చేయాలి అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకంలో మనకి చూసినట్లయితే తెలుపు నలుపుని మనకి సమన్వయ పరచడం జరుగుతుంది. ఎలా అంటే నవీన మేఘ మండలి, అమావాస్య అర్ధరాత్రి నాడు ఉండేటటువంటి మేఘములు ఈ నల్లగా ఉన్నాయి, తన అటువంటి కంఠాన్ని కలిగి ఉన్నాడు, తన పైన తెల్లని గంగని కలిగి ఉన్నాడు. తెలుపు నలుపును అక్కడ సమన్వయపరిచారు. అదేవిధంగా కృత్తి సింధురః నల్లని ఏనుగు చర్మాన్ని ధరించినటువంటి శివుడు. కళానిదాన బంధురః చంద్రుడిని మళ్ళీ తన పైన ధరించాడు. ఈ విధంగా ఈ శ్లోకంలో తెలుపు నలుపుని సమన్వయపరచడం జరుగుతుంది.